హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలే అంటే జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఆ కటికాల అనుదీప్ అన్నతను చేసిన కామెడీ. ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. స్టాండప్ కామెడీ అంటారు కదా, దాంట్లో తను అనవసరంగా నోరు పారేసుకుని, అంటే సభ్య సమాజం నువ్వు చేసే స్టాండప్ కామెడీని ఎంజాయ్ చేయాలి కానీ కోటాను కోట్ల మంది అభిమానించే ఐకన్స్ మీదకి కామెడీ ప్రోగ్రామ్స్ చేయడం, ఆ కామెడీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. నువ్వెవరి మీద అయితే స్టాండప్ కామెడీ చేస్తున్నావో వాళ్ళు కూడా సరదాగా నవ్వుకొని ఎంజాయ్ చేసి వినోదాన్ని పొందగలిగేటట్టుగా ఉన్నంతకాలం ఆ వినోదానికి ఒక డిగ్నిటీ, ఒక స్టేటస్, దానికి ఒక మన్నిక ఏర్పడతాయి. కానీ కోటాను కోట్ల మంది అభిమానించే వ్యక్తుల మీద నీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నువ్వు ఊహించుకుని వాటి మీద ఒక ప్రిమైజ్ని నువ్వు నీకు ఫిక్స్ చేసుకుని చేసే కార్యక్రమాల ద్వారా నువ్వేం సాధించగలవు అన్నది నీకు ఆ రోజే తెలిసింది. మెగా అభిమానులు నిన్ను ఏ విధంగా నీకు ట్రీట్మెంట్ ఇచ్చారు, నిన్ను ఏ విధంగా వాళ్ళు నీకు బుద్ధి చెప్పారు, గుణపాఠం నేర్పారో ఆ రోజే నీకు తెలిసి ఉండాలి. కానీ అసలు దాని ముందుగా ఒక సైకలాజికల్ డిజార్డర్కి లోనైన ఈ ప్రజెంట్ కొంతమంది సోషల్ మీడియాలో అనండి, లేకపోతే ఈ స్టాండప్ కామెడీలు వాటిల్లో కూడా అంటే మెగా కుటుంబం మీద ఏదో రకమైన బురద జల్లడం ద్వారానో రాళ్ళు రువ్వడం ద్వారానో ఏదో చాలా గొప్ప ఘనకార్యాన్ని సాధించినట్టు, లేదా వాళ్ళు చాలా అపర మేధావుల్లాగా వాళ్ళ గురించి మాట్లాడాలు, వాళ్ళ గురించి ఏదో వీళ్ళకి అన్నీ తెలిసినట్టుగా అన్ని విధాల వాళ్ళ మీద బ్రహ్మాండమైన కమాండ్ ఉన్నట్టుగా మాట్లాడడం ద్వారా అంటే పబ్లిక్లో ఒక రకమైన ఇమేజ్ సంపాదించుకోవాలనే తాపత్రయం, వాళ్ళు పడే ఆపసోపాలలో వాళ్ళు కమిట్ అవుతున్న మిస్టేక్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవడి మట్టుకు వాడు నోరు పారేసుకుని మాట్లాడడం అన్నది నేను గత వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పాను. అది 100% కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు ఈ కటికాల అనుదీప్ అన్నతను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడే, అరే బాబా నువ్వు ఏదైనా చేసి బతకాలి, స్టాండప్ కామెడీ మీద చేసుకోవాలంటే 1,00,000 ఉన్నాయి ప్రపంచం నిండా. కార్టూనిస్ట్ శంకర్ గారు ఆయనేమో కార్టూన్లు వేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు చూసి కూడా నవ్వుకునేవాడంట. ఆయన మీద వేసిన వాటి మీదే ఎన్టీ రామారావు మీద శ్రీధర్ గారు ఈనాడులో ఎన్నో కార్టూన్లు వేస్తే రామారావు కూడా చూసి నవ్వుకునే విధంగా, అంటే దానిలో నా కంటెంట్ కానీ ఆ డిగ్నిటీ ఓ చిన్న చమత్కారం ఉంటే వాటికి ఒక వాల్యూ ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది తప్పితే ఒక సాడిస్టిక్ యాటిట్యూడు, ఒక సినికల్ మైండ్ సెట్తో మాట్లాడి తద్వారా పాపులారిటీని, తద్వారా మైలేజ్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఎవరు మెగా అభిమానులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఉపేక్షించరు అన్నదానికి మొన్న జరిగిన ఒక సంఘటనే ఒక నిదర్శనం. అయితే రెండోది ముఖ్యంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద మీకు నోళ్ళు ఎలా వస్తాయో అసలు అలా మాట్లాడడానికి. అంటే మెగా ఫ్యామిలీ నేను ఎందుకు మెగా ఫ్యామిలీ అన్న మాట నేను ఎందుకన్నానంటే వాళ్ళందరితోని సమాజంలో అందరితోని కలిసి మెలిసి అందరు బాగోగులు చూస్తూ అందరితోని మంచిగా ఆత్మీయమైన అనుబంధాలను పంచుకుంటూ, నిన్ను కూడా శివారెడ్డి మన చంద్రమహేష్ ప్రేస్ రావే డైరెక్టరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారు ఆయన్ని ఎంతలాగా ఆదరించారో చెప్పుకుని పొంగిపోయాడు నా ఇంటర్వ్యూలోని. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో అడుగున అణువున ప్రతి మలుపులో, ప్రతి పేటలో, ప్రతి వీధిలో ఉన్నారు. అంటే మెగా ఫ్యామిలీ తాలూకా ఆదరణ పొంది ఆనందానికి లోనై, లేదా వాళ్ళ సహాయ సహకారాలతో సినిమా పరిశ్రమలో నిలదొక్కుని వాళ్ళు కూడా ఒక స్థాయికి ఎదగడానికి మెగా కుటుంబంలో సభ్యులు ఏ విధంగా హెల్ప్ అయ్యారో ఒక హైపర్ అది ఒకరోజు స్టేజ్ మీద నాగబాబు గారి గురించి చెప్పారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి వల్ల ఎంతమంది అయితే ఎదిగారో, టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారి వల్ల మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఎదిగారు. ఇంకొక గెటప్ సీన్ 100 సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఎక్కడో ఒక మారుమూల స్థాయి నుంచి ఒక మంచి 10 మంది గుర్తించే స్థానానికి వచ్చే ఈ ప్రయాణంలో మెగా కుటుంబం తాలూకా ప్రోత్సాహం, వాళ్ళ వెన్నుదన్నులు ఎన్నున్నాయని సినిమా ఇండస్ట్రీలో అందరూ మాట్లాడే ఒక మహోన్నతమైన కుటుంబ వ్యవస్థ మెగాస్టార్ చిరంజీవి గారిది. అండ్ వాళ్ళ తాలూకా డౌన్ ది లైన్ తీసుకుంటే
రామ్ చరణ్ గారు ఎంతమందికి ఎన్ని విధాలుగా అతను కోఆపరేటివ్గా ఉంటారు, ఎంత డిగ్నిఫైడ్ పర్సను. అండ్ కొణిదెల నిహారిక గారి గురించి మాట్లాడేటప్పుడు వారు ఫోల్, మీకు ఒక మాట చెప్పాలి, ఒక ఆడపిల్ల అయ్యుండి కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక అద్భుతమైన సినిమా చేసి 11 మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో. 11 మంది కొత్త డైరెక్టరు ఆ కంటెంట్ నమ్మి తను ముందుకొచ్చి సినిమా తీసి అంతమందికి లైఫ్ ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన స్పిరిట్ టేస్ట్ ఉన్న వనిత కొణిదెల నిహారిక గారు. అండ్ తర్వాత మళ్ళీ నిన్న కూడా రాకాస లాంటి సినిమా, అంటే ఒక ఉమెన్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చి ఒక కొత్త పందాలో సినిమాని నిర్మించి హిట్ కొట్టి, అది కదరా లైఫ్ అంటే. మనం చేయగలం, అలాగా చేయగలరా మీరు? వాళ్ళ మీద ఆ అమ్మాయి యంగ్ గర్ల్ మీద మీరు నోరు పారేసుకుని మాటలా? ఏం మాయరోగం వచ్చిందిరా మీకు? చెయ్యాల్సిన కార్యక్రమాన్ని చక్కగా సజావుగా మంచి, మీరు చూడండి బెంగళూరులో కానీ బాంబేలో కానీ చాలా చోట్ల కామెడీ షోలు జరుగుతూ ఉంటాయి. ఎంతమంది అసలు మంచి మంచి ఫ్యామిలీస్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేసే ఐటమ్స్ని బయటకు వచ్చి రోజులు తరబడి చెప్పుకుంటారు. అవి స్టాండప్ కామెడీ షో అంటే. దానికి ఒక డిగ్నిటీ ఉంది, దానికి ఒక స్టాండర్డ్ ఉంది. మీరు వాటి స్టాండర్డ్ని కూడా పడగొట్టేసి ఎంతో గొప్ప గొప్ప స్టాండర్డ్స్లోని జీవితంలో ఒక ప్రయాణంలో ఒక ప్రయాసతో ఒక ప్రయత్నంతో ఒక సమున్నత స్థానానికి వెళ్ళి సినిమా పరిశ్రమలోని ఒక వ్యవస్థగా మారి అక్కడ అంతమందికి వెన్నుదన్నులుగా ఉండగలిగే ఒక స్థాయిని ప్రోధి చేసుకున్న ఒక గొప్ప కుటుంబం మెగాస్టార్ గారి కుటుంబం. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి 21 సీట్లు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసి ప్రైమ్ మినిస్టర్ కూడా ఏ పవన్ ఆది అని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఒక మహాశక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా. ఈ రోజున రాష్ట్రంలో ఆయన ద్వారా ఎంత మేలు జరుగుతోంది, ఎన్ని ప్రయోజనాలు చేకూరుతున్నాయి, ఎంతమందికి లబ్ధి అందుతోంది. ఎక్కడ మారుమూర ప్రాంతాల్లో గిరిజన వాడల్లోకి వెళ్ళి ఏజెన్సీ ఏరియాల్లోకి వెళ్ళి వాళ్ళ తాలూకా బాధలన్నింటినీ విని ఇంత సేవ చేస్తున్న వ్యక్తి ఎవరైనా, ఫర్ దట్ మ్యాటర్ ఆ పర్సన్ పేరు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చెప్తున్నా. ఇంకో పేరైతే ఎవరిని కూడా ఇంకో రకంగా మాట్లాడడానికి ఈ సభ్య సమాజంలో, పైగా మీడియా ద్వారా లేదా ఒక వేదిక ద్వారా ఒక స్థలం ద్వారా ఎప్పుడు కూడా మనం బయటికి, అంటే వీ షుడ్ నెవర్ బి ప్రిపేర్డ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్. అలాంటిది వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి మీద దుమ్ము జల్లడానికి, ఆయన మీద బురద జల్లడానికి, ఆయన మీద రాళ్ళు విసరడానికి ఓమని రెడీ అయిపోతుంటారు. ఏం తెలుసురా మీకు వాళ్ళ గురించి మాట్లాడతారు కదా. అయితే ఒక్కటి పాపం ఎప్పటికైనా పండుతుంది. నేను లాగడ్ వీడియోలో కూడా చెప్పాను, తెలంగాణ పోలీసుల్ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని తక్కువగా అంచనా వేయద్దు. లాస్ట్ టైం కూడా నేను పూల చొక్కా అన్నవాడికి నేను వార్నింగ్ ఇచ్చా. ఎందుకు ఇచ్చానంటే ఎప్పుడో రావాల్సిన, ఎప్పుడో వచ్చే సినిమా మీద ఇప్పుడు రిలీజ్ అయిన పాట మీద ఎక్కసెక్కంతో వెకిలిగా నవ్వుకుంటూ అందరూ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా చెప్పా, ఎక్కడో ఉన్న ఆ ఐబొమ్మ రవిని తీసుకొచ్చి బొక్కలు తోసారు. ఎక్కడో ఉన్నవాడిని, ఎదురుగుండా ఉన్నవాడిని పట్టుకోలేరా? అలాంటి ఇప్పుడు ఇవాళ అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ రమణం స్వామినాయుడు గారు ఈ రోజున హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారికి ఇలా మెగాస్టార్ కుటుంబం మీద, మెగా కుటుంబ సభ్యుల మీద ఈ విధమైన దుష్ప్రచారం చేయడం కానీ, లేకపోతే ఇలాంటి ఒక వీక్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ తాలూకా ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేసిన వాళ్ళని గట్టిగా, అంటే నేను ఆ మాట అనకూడదు కానీ శుభ్రంగా తీర్చేయమని, సరదా తీర్చేయమని చెప్పి వాళ్ళు వెళ్ళి చాలా సీరియస్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సజ్జనార్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అంచేత మీకు మీ ఆటలు ఇంకా సాగవు. ప్రతి వాళ్ళది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే దాన్ని వదిలేసి మన ఇష్టం, మన ఎవడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంటే ఎవడు చూడలేదు అనుకుందంట. అలాగుండదు. వార్తలు పెడతారు, వీపు విమానం మోతం మోగుతుంది, నోరా వీపుకు తేకే అని సామెత.
ఈ సామెతను ఎవ్వరూ మర్చిపోకండి. ఎవరి పట్ల ఇది ఈ రకమైన అనుచితమైన వ్యాఖ్యలు కార్యక్రమాలు వినోదం పంచడం కోసం వాళ్ళ ప్రతిష్టను దిగజార్చి వాళ్ళ బలహీనపరిచి వాళ్ళ జీవితాల్లోకి వీళ్ళు ప్రవేశించేసి ఇవన్నీ 100% కరెక్ట్ కాదు. సభ్య సమాజం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నీవు ఉపేక్షించదన్న మాటను గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు మసలుకుంటే మానవత్వంతో గనక నిలవగలిగితే మీకు మనుషులుగా గుర్తింపు వస్తుంది. లేకపోతే రోజు మీకు ఏదో రకమైన బడిత పూజ అన్నది 100% జరుగుతుందని మరోసారి మీకు గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.